ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మనుషులు స్వభావంతో ఎవరైతే బ్రతుకుతున్నారో వారికి చెప్తున్నాను, నీవు మనుషుడి స్వభావంతో నువ్వు బ్రతుకుతున్నావు గనక దేవుడు ఏం చెప్తున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనం చదువుకోండి. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మీయ జీవింపజేస్తుందనే మాట మనం చూడగలుగుతున్నాం. నీ శరీరం నిష్ప్రయోజనం గనక నువ్వు దేవుడికి విరుద్ధంగా మనుషుల స్వభావంతో మంచివారికి దూరం అయిపోయి మంచి మాటలు స్వీకరించక లోకంలో ఉన్నవాటితో స్నేహం చేసి నీ ఇష్టాసారంగా సెలవులు చూసుకొని గేమ్లు ఆడుకుంటూ సినిమాలు చూస్తూ మనుషుల స్వభావంతో మంచివారితో స్నేహం చేయకుండా చెడువారితో స్నేహం చేస్తూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారితో స్నేహం చేసినా అది ఎప్పటికన్నా నీకే ప్రమాదం. శరీరము నిష్ప్రయోజనం. దయచేసి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మీరు తెలుసుకొని అందుకే మీరు కొరింథీ అధ్యాయము 2 కొరింథీలో 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు మీరు చదువుకోండి. ఖచ్చితంగా వెలుగుకి చీకటికి పొత్తే లేదన్నాడు, విశ్వాసకి అల్ప విశ్వాసకి పొత్తే లేదన్నాడు. దయచేసి మంచి మార్గంలో నువ్వు నడుచుకొని పో. మంచి భార్య నీకు దొరికిందా, ఆ భార్య మాట విని చక్కగా వెళ్ళిపో. నీ ముందు జీవితం ఏంటో పక్కన పెట్టు. ముందు జీవితంలో నువ్వు సినిమాలు చూసావా, పాటలు పాడుతున్నావా, లోకంలో ఉన్నావా, పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపో. అలాగే మంచి భర్త దొరికాడనుకో, అలాగే మంచి భార్య దొరికిందనుకో, మంచి భర్త మాట విని నువ్వు వెళ్ళిపోతే నీ జీవితం చాలా బాగుంటుంది. మంచి భార్య దొరికితే నీ జీవితం చక్కబెట్టుకొని చక్కగా ఆ భార్య మాట వింటే నీ జీవితం బాగుంటుంది. మీ ఇద్దరితో దేవుడు ఉంటాడు. అంతేగాని కట్టుకున్నాక వారిని నడిపిస్తూ నీవు దేవుడికి విరుద్ధమైపోయి నువ్వు మనశ్శాంతి లేకుండా మనుషుల స్వభావంతో రోడ్లు ఎక్కుతుంటే అవతల భక్తిగా ఉన్న ఆడదైన మగవాడని ఎంత కూలిపోతాడో ఒక్కసారి ఆలోచించు. కానీ ఆ వ్యక్తిని మంచి భక్తురాలుగా ఉన్న వారిని దేవుడు రక్షించుకుంటాడు. కానీ నీవు మాత్రం దేవుడి చేతిలో పడిపోతావు. జీవము గల దేవుడి చేతిలో పడుట బహు భయంకరమని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 31వ వచనం చదువుకో. దయచేసి మనుషుల స్వభావంతో బ్రతికితే శరీరము నిష్ప్రయోజనం. ఖచ్చితంగా శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము ప్రాణము ఇక్కడే పోతుంది, కానీ ఆత్మ దేవుడు ఏర్పాటు చేసిన దగ్గరికి వెళ్తుంది. ఆత్మ మహిమా శరీరముగా మంచివాడిగా ఉంటే మహిమా శరీరంతో పరలోకంలో ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా నిత్యాగ్నిలో యాతన పడుతుంది. దయచేసి తెలుసుకోండి, ఈ శరీరానికి కూడా శిక్ష ఉంది. ఎవరైతే శరీర కోరికలతో కానీ శరీరం ద్వారా సినిమాలు చూస్తూ సినిమా పాటలు పాడుతూ గెంతులు వేస్తూ తల్లిదండ్రుల మాట వెనక, భర్త మాట వెనక, భార్య మాట వెనక ఇష్టాసారంగా బ్రతుకుతారు, వారికి మాత్రం యోబు గ్రంథంలో ఉంది, పాతాళం పట్టుకుంటుందంట. ఖచ్చితంగా పాతాళంలో యాతన పడతారని కూడా లూకాసు వార్త 16వ అధ్యాయంలో క్లియర్గా ధనవంతుడు విషయంలో 23, 24, 25 వచనాల్లో క్లియర్గా ఉంది. కనుక దయచేసి నీవు తెలుసుకొని, శరీరం అన్నది నిష్ప్రయోజనం గనక శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము ప్రాణం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ మాత్రము పరలోకానికి వెళుతుంది. కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ శరీరం శిక్షించబడుతుందని మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, ఆత్మను దేహాన్ని నరకములో వేసేవాడికి నువ్వు భయపడకపోతే ఒక దినము ఖచ్చితంగా నువ్వు యాతన పడతావు. నీ పెద్దలు, నీ తండ్రిగా ఉన్నవాడు, లేదంటే నీ పెద్దలుగా ఉన్నవారు, సేవకులు, సువార్థికులు, దేవుడు బిడ్డలు నీకు మంచి చెప్పినప్పుడు నువ్వు విని నీ బ్రతుకు మార్చుకుంటే ఖచ్చితంగా నువ్వు బాగుంటావు. నీ భర్త బాగుంటాడు, నీ భార్య బాగుంటుంది, మీ తల్లిదండ్రులు బాగుంటారు, మీ అత్తమామలు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది. అలాగే నువ్వు వెళ్ళిన చోటే దేవుడు ఉంటాడు. వెళుతుండగా వస్తుండగా నీకు ఆయనే కాపాడుతూ ఉంటాడు. ఒక దినం పరలోక రాజ్యంలో ఉంటావు. ఎందుకంటే నీకు మరణం అనేది దేహానికి మరణమే, కానీ దేవుడు బిడ్డకి మరణం అనేది లేదని మరి ప్రకటన గ్రంథం 2:11లో ఉంది, చదువుకోండి. ఎవరైతే దేవుడు మాటలు వినరో వారందరినీ దేవుడు ప్రకటన గ్రంథం 2:19 ప్రకారం చూస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయం 14-15 వచనంలో రెండో మరణం ఉంది. దేవుడు మాట వినలేని వాడికి రెండో మరణం. దయచేసి ఇప్పుడే మీ జీవితాన్ని చక్కబెట్టుకొని దేవుడు మార్గంలో చక్కగా భర్త భార్యలుగా
కుటుంబంతో దేవుడి మార్గంలో వెళ్ళిపోండి. గమ్యం దగ్గరికి వెళ్ళండి, గురు దగ్గరికి వెళ్ళండి. గురు ఎద్దకే మీ పరుగు పరిగెట్టండి. వెనుదిరిగి చూడొద్దు. లోతు భార్యలా అయిపోవద్దు. దయచేసి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.